వినోదన్న మనము సాధించాం ఈ విజయం నీది నాది మనందరిది. మొత్తం ఆస్తి అంతా జప్తు చేసి నష్టపోయిన పేదవాళ్ళకి ఇప్పించాను. ఎందుకంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఒక ప్రకటన ఇచ్చినారు. అది మీకు చూసాం. అన్వేష్ బ్రో నువ్వు ఎప్పుడు పాయింట్ అవుట్ చేయలేదా భయ్యా అని చెప్పేసి అంటే అఫ్ కోర్స్ దాని గురించి కూడా నేను మీకు వినిపిస్తా. ఆ క్లిప్పింగ్ కూడా వింటే మీకే క్లియర్ గా అర్థమవుతుంది. నేను అన్వేష్ బ్రో కూడా తిట్టినాను ఒకసారి. నన్ను కూడా ఎక్కిపెట్టి దెంగే రోజులు ఉన్నాయి. ఈయన వీడియోలు చేసిండు, నన్ను ఎక్కడ వదలలేదు, తప్పు ఎవరిగా చేసినా వాదిస్తుడు చేస్తుడు వీడియో. హే హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? నేను మీ వినోద్. ఈ రోజు మాత్రం సంతోషంగా ఉందా అంటే ఎస్ ఆఫ్ కోర్స్ సంతోషంగా ఉంది. ఎందుకంటే మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఒక ప్రకటన ఇచ్చినారు. అది మీకు చూసే ఉంటారు నాకు తెలిసినంత వరకు. నేనైతే రేపు మాత్రం డెఫినెట్లీ దాని గురించి క్లియర్ గా డీటెయిల్ గా డిస్క్రిప్షన్స్ తో మాట్లాడతా. ఎందుకంటే సిఐడి కేసు ఎలా వేయబోతున్నారు, ఏం సంగతి దాని గురించి మాట్లాడదాం. దానికన్నా ముందు మనం సక్సెస్ అయ్యామా, చేసామా లేదా అంటే ఎస్ ఆఫ్ కోర్స్ వి హావ్ సక్సీడెడ్. దానికి గురించి మన అన్వేష్ బ్రో ఫుల్ సంతోషపడుతూ మనకు మెసేజ్ పెట్టినాడు. అన్నా మనం గెలిచినాము అని చెప్పి చూసినారు కదా మీరు. అది మీరైతే వినండి. ఫస్ట్ వినిన తర్వాత దాని తర్వాత మనం డీటెయిల్ గా మనం మాట్లాడుకుందాం. నీ తోడ్పాటు ఏమైనా ఉందా అది ఇది అని చెప్పి చాలా మంది కొంచెం మందికి మనసులో వస్తుండొచ్చు. కాబట్టి నా పాత సబ్స్క్రైబర్స్, నా వెల్ విషర్స్, నా సపోర్టర్స్ మాత్రం చాలా మంది నన్ను ఏ లెవెల్లో నన్ను మోటివేట్ చేసినారు, ఏ లెవెల్లో నన్ను సపోర్ట్ చేసినారు. ఎందుకంటే ఈవెన్ నా ఫ్యామిలీని తిడుతున్నా, నన్ను టార్చర్ పెడుతున్నా, ఈవెన్ నా ఛానల్ మీద స్ట్రైక్ వేస్తున్నా, అయినా కానీ పట్టించుకోకుండా మనం చేసాము. కాబట్టి మనం డెఫినెట్లీ ఇప్పుడైతే సక్సెస్ అయ్యామన్నమాట. సో దాని గురించి అన్ని డీటెయిల్ గా మాట్లాడదాం. ఫస్ట్ అయితే అన్వేష్ బ్రో ఏమన్నాడు మనం అయితే టోటల్ గా విందాం. వినిన తర్వాత అప్పుడు మనం మాట్లాడదాం. అన్వేష్ బ్రో నువ్వు ఎప్పుడు పాయింట్ అవుట్ చేయలేదా భయ్యా అని చెప్పేసి అంటే అఫ్ కోర్స్ దాని గురించి కూడా నేను మీకు వినిపిస్తా. ఆ క్లిప్పింగ్ కూడా వింటే మీకే క్లియర్ గా అర్థమవుతుంది. నేను అన్వేష్ బ్రో కూడా తిట్టినాను ఒకసారి. ఎందుకంటే భయ్యా బ్యాడ్ వర్డ్ యూజ్ చేయొద్దు అని చెప్పేసి అన్నాను. కానీ అన్వేష్ బ్రో ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మాత్రం ఆసమ్ అనమాట. ఓకే, కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ అయితే చూడండి. వినోదన్న మనము సాధించాం ఈ విజయం నీది నాది మనందరిది. బొక్కలోకి వెళ్ళిండి మన భయ్యా సన్నీ యాదవ్. వాళ్ళ తమ్ముడిని బొక్కలు వేయించాను. మొత్తం ఆస్తి అంతా జప్తు చేసి నష్టపోయిన పేదవాళ్ళకి ఇప్పించాను. ఎందుకంటే నువ్వు చాలా చేసావు, నువ్వు చాలా వీడియోలు చేసావు, వాటి మీద నీకే రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎవరికి ఎంత పోయిందో నీ దగ్గర డేటా ఉంది కాబట్టి ఆ డేటా ఇప్పించి సెటిల్మెంట్ చేయించాను. ప్లీజ్, ఇది నేను ఒక్కను కోరుతున్నా, ఖాళీ లేదు. వీడియోలు ఎడిటింగ్ తీరిపోతుంది. ఎనివే సూపర్ మనం సాధించాం. అదంతే, ఇంక తిరిగి చూసుకోకలేదు. ప్రతి సంవత్సరం నేను చేస్తున్నాను, నా వెనకాల నువ్వు కూడా చేస్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్. లైవ్లు పెట్టి అందరితో గ్యాదరింగ్ చేసి నీ లైవ్లో నుంచి నేను చాలా 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 ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. ఎందుకంటే నాకు అంతసేపు లైవ్లు పెట్టి ఇన్ఫర్మేషన్ తీసుకున్నంత టైం ఇచ్చింది కాదు. కానీ నీ లైవ్లోని ఆ లైవ్ లో పార్టిసిపేషన్ చేసిన ప్రజలు మాట్లాడుతున్న ఆ కీ పాయింట్స్ అన్ని నేను తీసుకొని నేను మాట్లాడేవాడిని. థ్యాంక్ యూ సో మచ్. ఎనీవే చాలు. ఇంక 2025 అనేసరికి ప్రజలకు ఒక గుర్తు వస్తుంది, బెట్టింగ్ యాప్ నిర్మూలన అనేసి. దట్స్ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. ఎనీవే అందరూ ఏ స్వార్థం లేకుండా ప్రజల కోసమే అందరూ బెట్టింగ్ యాప్లు వాళ్ళ నాశనం అయిపోయిన వాళ్ళ మీద కాదు, ఎవరి మీద ద్వేషాలు గట్రా రాగద్వేషాలు ఏంటి, జస్ట్ అందరూ అదే నాశనం అయిపోతున్నాయి. మన ముందే పిల్లలు, మన దేశం కూడా అభివృద్ధి చెందాలనే కదా. ఎనివే గుడ్, థ్యాంక్ యూ. ఉంటాను. ఫోన్ చేసి మాట్లాడేంత టైం లేదు. బాయ్, లవ్ యూ. బ్రదర్, అందరికి ఒక పెద్ద డౌట్ ఉంది. అదేంటంటే మీరు నాకు ఎన్ని డబ్బులు ఇచ్చారని చెప్పి అడుగుతా ఉన్నారు. ఎన్ని డాలర్స్ ఇచ్చారు నాకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చైనాలో ఉండి ఇండియా గురించి చైనాకి ఇండియాకే వారలా పనిచేస్తుంది కుదరదు. సో సోషల్ కాస్ట్ నన్ను కూడా ఎక్కిపెట్టి దెంగే రోజులు ఉన్నాయి. ఈయన వీడియోలు చేసిండు, నన్ను ఎక్కడ వదలలేదు, తప్పు ఎవరిగా చేసినా వాదిస్తుడు చేస్తుడు వీడియో. బ్రో కన్వర్సేషన్ విన్నారు కదా ఎలా ఉందో. అన్వేష్ ఎంతగానో సంతోషపడతా ఉన్నాడు. బ్రో ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హ్యాపీనెస్ అనేది ఎట్లా వస్తుంది తెలుసా? ఒక పెద్ద గ్రేట్ అచీవ్మెంట్ చేసినప్పుడే వస్తుంది అనమాట. అది కూడా ఏంటంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని సొసైటీ గురించి ఫైట్ చేసి జనాలు పిల్లలు జీవితాలు నాశనం అవుతున్నాయని చెప్పేసి మరి కొట్లాడి చేసి చాలా మంది నెగిటివ్ మాట్లాడితే చాలా మంది ఉంటారు. అబ్బా ఎట్టకారంగా మాట్లాడే చాలా మంది ఉంటారు. అది ఏంటంటే వ్యూస్ కోసమని, రెవెన్యూ కోసమని, ఆయన చేసే ట్రావెలింగ్ కి దానికి దీనికి వస్తుంది. చాలా మంది ఏమంటారు, భయ్యా నువ్వెందుకు మధ్యలో వస్తున్నావు అది ఇది అని చెప్పేసి అంటా ఉన్నారు. మధ్యలో రావడం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నా మేజర్ కాన్సెప్ట్ ఒకటే, అబ్బా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్రీ మనీ అనేది చాలా చాలా తప్పు. అది ఎంత తొందరగా వస్తుందో అంత తొందరగా పోతుంది. వీళ్ళ ఫ్యూచర్ కూడా ఎట్లయితే చూద్దాం డెఫినెట్లీ దాని గురించి కూడా. ఇంకా నువ్వెందుకు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటావు అని చెప్పేసి కొంతమంది మనసులో అనుకుంటారు. సెల్ఫ్ డబ్బా కాదు బాబు. నా పాత వీడియోలు నువ్వు చూసినుంటే, పాత వీడియోస్ అట్లీస్ట్ ఆల్మోస్ట్ అరౌండ్ 2 months 3 months 4 months బ్యాక్ వెళ్ళి చూసినుంటే నేను చేసిన ఫైట్ కూడా దాంట్లో చాలా ఉందన్నమాట. దానికి మన అన్వేష్ గారు వచ్చి సపోర్ట్ చేసినారు, కంపల్సరీ సపోర్ట్ చేసినారు. ఈవెన్ ఏ లెవెల్లో అంటే ఆల్మోస్ట్ లైవ్లలో కూర్చొని 3 గంటలు 4 గంటల లైవ్లలో కూర్చొని డిస్కషన్ చేస్తా ఉండే, మాట్లాడుతుంటుండే. మీన్స్ ఆల్రెడీ దానికి సంబంధించిన విక్టమ్స్ పిలుచుకొస్తుండే. వాళ్ళు వచ్చి వాళ్ళ స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తుండే, ఎవరి వల్ల ఎఫెక్ట్ అయినారు, వీళ్ళు ఎలా చేస్తున్నారు,
చేస్తున్నారు, ఈ టెలిగ్రామ్ స్కామ్ ఏంది, టెలిగ్రామ్ కి డైవర్ట్ చేసినాక అక్కడ నుంచి మోటివేట్ చేస్తూ వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆడిస్తున్నారు, ఎట్లా ఏం సంగతి, లోన్స్ గురించి విపరీతంగా రాత్రి అంతా మాట్లాడుతుంది కూర్చొని. ఒక్కసారి మీరు గుర్తు చేసుకుని భయ్యా, ఒక్కొక్కరు సొసైటీ గురించి కూర్చొని అంతసేపు మాట్లాడి తిట్టిపిచ్చుకొని నన్ను బీభత్సంగా తిడుతుండే, బీభత్సంగా టార్గెట్ చేస్తుండే, బీభత్సంగా కార్నర్ చేస్తుండే, ఈవెన్ మా ఫ్యామిలీని ఇంక్లూడ్ చేసి మరీ తిడుతుండే, కమెంట్స్ పెడుతుండే, పోస్టులు పెడుతుండే. ఈవెన్ భయ్యా సన్నీ యాదవ్ కూడా ఒక పోస్ట్ పెట్టినాడు నా గురించి, నేనేదో అన్వేష్ కి ఎత్తేసి పడేస్తున్నా అని చెప్పేసి అంటా ఉన్నాడు. అది కాదు బ్రో, మన సొసైటీకి మంచి జరగడానికి మనం ట్రై చేస్తున్నప్పుడు డెఫినెట్ ఇలాంటివన్నీ ఈవిల్ సోర్సెస్ అని డెఫినెట్ మనం కార్నర్ డానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఇంకోటి అయితే ఇద్దరు క్రెడిట్ అది చెప్పేసి అంటే కాదు బ్రో, చాలా మంది ఫైట్ చేసినారు, వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ అండ్ సెల్యూట్ అండ్ దండం పెట్టాలా. ఎస్పెషల్లీ ఏంటంటే సజ్జనా సార్ గారి గురించి చాలా మంది కొంచెం మంది నెగిటివ్ గా మాట్లాడుతున్నారు ఈ మధ్య. నేను ఇంకొక పెద్ద డిసప్పాయింటింగ్ పాయింట్ ఏంటంటే యువర్ సామ్రాట్ బ్రో గురించి, అంటే రవి గురించి కూడా ఒక చిన్న వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన తీసుకున్న సడన్ యూ టర్న్ వల్ల నెగిటివిటీ మాత్రం చాలా మూట కట్టుకున్నాడు అబ్బా. ఆయన చేసిన ఫైట్ కూడా అంతా ఇంత కాదు, 4 ఏళ్ళు పాపం ఎంతో డేటా కలెక్ట్ చేసి చాలా డీటెయిల్స్ అన్ని మాట్లాడి హర్ష సాయి గురించి పాయింట్ అవుట్ చేసి ఒకటేసారి కలిసిపోవడము. ఆయన నేను ఇంకా బెట్టింగ్ యాప్స్ ఆపేస్తాను, ఇంకా నేను చెయ్యను అనగానే ఈయన సైలెంట్ అయిపోవడం అనేది చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. అంటే ఆయన చేసిన తప్పులన్నీ కరెక్ట్ అయిపోయినట్టేనా? ఇంకా ఒక్క మాట చెప్పంగానే ఇప్పుడేమో సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసేసాడు అనమాట. అంటే కొన్ని ఛానల్స్ లో నేను చూస్తాను, న్యూస్ ఛానల్స్ లో, అంటే కూర్చొని లైవ్ డిబేట్ లో మాట్లాడుతున్నప్పుడు ఆయన టోను, ఆయన వే ఆఫ్ కన్వర్సేషన్ చూస్తూ ఎట్లా అనిపిస్తుంది అంటే ఫుల్లీ సపోర్టింగ్ లాగా అనిపిస్తుంది అనమాట. అంటే యాక్చువల్లీ ఒక అతనికి ఏమో 3 లక్షలు ఇచ్చి హెల్ప్ చేసినాడు అని చెప్పి, క్యాన్సర్ పేషెంట్ గా అని చెప్పేసి అన్నాడు. అది కూడా నేను కూడా అప్రిషియేట్ ఇస్తాను, కాదని కాదు. కానీ ఫస్ట్ 3 లక్షల రూపాయలు ఎక్కడ వచ్చినా ఏ సంగతి పాయింట్అవుట్ చేసి మాట్లాడినావు నువ్వే కదా. మాట్లాడిన తర్వాత ఆయన ఇచ్చినాడు, ఇంకా నేను చెయ్యను ఒక్క మాట అన్నందుకు నువ్వు సైలెంట్ అయిపోయి యూ టర్న్ తీసుకొని ఆయన సపోర్ట్ చేయడం మొదలు పెట్టిన చూడు, అది రియల్లీ డిసప్పాయింటింగ్ రవి బ్రో. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ టు సే దిస్, బట్ అన్ఫార్చునేట్లీ ఐఎమ్ ఫోర్స్డ్ టు సే దిస్ అనమాట. ఓకే, అట్ లాస్ట్ మనం అయితే సక్సెస్ అయినాం భయ్యా. సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న అనౌన్స్ చేస్తున్న మాత్రం రియల్లీ అప్రిషియేట్ చేయాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని స్ట్రిక్ట్ గా రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని పాటించి దాన్ని గిట్టగా ఒక లా ని క్రియేట్ చేస్తే డెఫినెట్లీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాడు విల్ బి ఇన్ ద డీప్ సూప్, ఆడిన వాడు కూడా ఇంటూ డీప్ సూప్, ఆర్గనైజ్ చేసిన కూడా ఇంటూ డీప్ సూప్. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చేసిన వాడు చేస్తాడు ఒక యాప్, వాడు ఎక్కడ చేస్తాడు, దాని గురించి తెలియాలంటే ఫస్ట్ వచ్చేది మీడియేటర్స్ అనమాట. ఈ ఇన్ఫ్లుయెన్సర్, సో కాల్డ్ ఫైనాన్షియల్లీ కరప్టెడ్ క్రూకెడ్ ఈడియట్స్ ఇన్ ద సొసైటీ అనేటోడు అంటే వీడు ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. ఓకే, ఇన్ఫ్లుయెన్సర్ తప్పు ఉంటుందా అది అంటే ఎస్ ఆఫ్ కోర్స్ తప్పు ఉంటుంది. ఎందుకంటే వీడు పదే బెట్టింగ్ యాప్స్ ఆడు అని చెప్పేసి అంటే డెఫినెట్లీ ఎవడన్నా యంగ్స్టర్ ఆడతాడు కంపల్సరీ. ఆడిన తర్వాత జీవితాన్ని కోల్పోయేది, ఫైనాన్షియలీ లాస్ అవుతాడు, సొసైటీ వల్ల మొత్తం లాస్ అవుతుంది, వాడి స్టేటస్ పోతుంది, వాడు ఇంకా ఎటువంటి ఆప్షన్ లేకుంటే వాడు ఏందో కృషించి నశించిపోతున్నాడు అబ్బా సొసైటీలో. జనాలందరూ చాలా మంది బయటకు తెలియకుండా, ఎందుకంటే వీళ్ళు ఈవెన్ బయటకు పోయి పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలేరు అనమాట. ఎందుకు సరే పోలీసులు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని అడిగే క్వశ్చన్, నీకెందుకు రా, నువ్వెందుకు రాడినావు, మరి నీ కదా తప్పు అని చెప్పేసి అంటారనమాట. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ అదే అనమాట. బట్ ఈవెన్ సోషల్ యాక్టివిస్టులు కొంతమంది వచ్చి పోలీస్ కంప్లైంట్ రేస్ చేస్తున్నారు, వాళ్ళ సపోర్ట్ తో కొంతమంది విక్టమ్స్ కూడా వచ్చి రేస్ చేస్తున్నారు. దాన్ని రియల్లీ అప్రిషియేట్ చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ చెప్పాలి. కానీ చాలా మంది విక్టమ్స్ ఏంటంటే తెలియకుట్టిన దొంగల్లాగా ఇంటి వెనకలనే ఉండిపోతా ఉన్నారు అబ్బా. వాళ్ళు చాలా లాస్ అయినారు, చాలా సఫర్ అవుతున్నారు కూడా మళ్ళీ ఏమీ చేయాలనే పరిస్థితిలో ఉన్నారు ప్రస్తుతానికి. ఇంకా మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరెవరు విక్టమ్స్ బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు విపరీతంగా కోల్పోయినప్పుడు వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉన్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళైతే పోయి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా. ఏమనంటే ఈ పర్టికులర్ ఇన్ఫ్లుయెన్సర్ ప్రమోట్ చేసిన యాప్ వల్ల నేను లాస్ అయినాను, నేను గ్రిడీ పర్సన్ బట్ రిగార్డింగ్ మనీ అంటే ఫ్రీ మనీ రావాలని చెప్పి నేను గ్రిడీ పర్సన్, బట్ ఈయన ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల నేను పోయి చేసిన అని చెప్పేసి ఒక కంప్లైంట్ అయితే ఇవ్వండి అబ్బా. లెట్స్ సీ ఇఫ్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అండ్ డబ్బులు నీకు రికవర్ అయ్యి రావచ్చు, అది కూడా ఫార్చునేట్లీ మీన్స్ అదృష్టం ఉంటే నీ డబ్బులు కూడా రికవర్ చేసి వస్తారు కదా. ఎందుకంటే కీ పిన్స్ అంటే బెట్టింగ్ యాప్స్ నిర్వహించే ఆర్గనైజర్స్ ఎవరెవరు ఉంటారు వాళ్ళందరూ ఇక్కడ ఎవరు ఉంటారు, డిఫరెంట్ కంట్రీస్ లో ఉంటారు అబ్బా. వాళ్ళు మాల్టాలో ఉంటారు, కొరియన్ కంట్రీలో ఉంటారు, చైనీస్ బేస్డ్ కంపెనీస్ లో ఉంటారు, ఈవెన్ మకావ్ అట్లాంటి కంట్రీస్ లో ఉంటారు. అట్లాంటి కంట్రీస్ కి పోయి మన వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు యాప్స్ గురించి అంటే ఏం చేయలేదు. మొత్తం ఆన్లైన్ లో నడుస్తుంది అంత సీజన్ అనమాట ఇదంతా. దీని గురించి మనం డీటెయిల్ గా రీసెర్చ్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చైనా యాప్స్ అంటే టిక్ టాక్ లాంటి ఒక కమర్షియలైజ్డ్ యాప్ ని మనం బ్యాన్ చేసినప్పుడు, చాలా యాప్స్ బ్యాన్ చేసినప్పుడు ఈ పర్టికులర్ బెట్టింగ్ యాప్స్ ఎలా మన దాంట్లో సర్క్యులేట్ అవుతున్నాయి, మన ఇండియన్ సొసైటీలో ఎట్లా సర్క్యులేట్ అవుతున్నాయి అంటే మన గవర్నమెంట్ అంతా లీనియన్స్ ఇచ్చిందా లేకుంటే చూసి చూడనట్టు వదిలేసిందా, ఎందుకు వదిలేసింది, ఎవరు దీన్ని వెనకాల సపోర్ట్ ఉన్నారు, ఏం సంగతి దాని గురించి మనం మాట్లాడబోదాం. సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమారి గారు మాట్లాడిన పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే డెఫినెట్లీ అది కూడా ఐ షుడ్ అప్రిషియేట్ హర్ బికాస్ దట్ కుడ్ బి ది రీజన్ బిహైండ్ ఇట్. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ అన్ని ఆర్గనైజ్ చేసే వాళ్ళంతా గుజరాతీ కైండ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉన్నారని చెప్తాను, నార్త్ ఇండియన్ నుంచి. సో వాళ్ళ గురించి కూడా మనం నెక్స్ట్ వీడియో అయితే డెఫినెట్లీ మాట్లాడడానికి చూద్దాం. మనం అయితే సక్సెస్ అయినా భయ్యా. నన్ను గిట్ట సపోర్ట్ చేసిన వాళ్ళైతే 100% వాళ్ళందరికీ థ్యాంక్ యూ. మనం అయితే అచీవ్మెంట్ చేసామంటే ఎస్ ఆఫ్ కోర్స్ అచీవ్మెంట్ చేస్తే మన సొసైటీని మాత్రం డెఫినెట్లీ సేవ్ చేసాం. ఎందుకంటే మన యువతను సేవ్ చేయడం మాత్రం మన రెస్పాన్సిబిలిటీ కాబట్టి చేసాము. నన్ను చాలా మంది ఎంకరేజ్ చేశారు అబ్బా, రియల్లీ మన సపోర్టర్స్ ఎస్పెషల్లీ నన్ను చాలా రెగ్యులర్ గా ఫాలో అయ్యే సపోర్టర్స్ వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసినప్పుడు వాళ్ళు చెప్పినారన్నమాట, భయ్యా మీ వెనకాల నేను ఉన్నాం, డోంట్ వరీ, గో హెడ్ అండ్ సపోర్ట్ అన్నారు. ఓకే, ఇది
ఇది సెల్ఫ్ డబ్బా వీడియో అని కాదు, నేను చెప్తున్నా కదా సక్సెస్ అయినప్పుడు డెఫినెట్లీ కొంచెమన్నా హ్యాపీనెస్ అయితే ఫీల్ అవ్వాలి, మన డబ్బా మనమే కొట్టగాలని చెప్పి మోహన్ బాబు గారు చెప్పారు కదా, సో అది కూడా నేను కూడా ఫాలో అవుతున్నా. ఓకే అండి, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.